జగపతి బాబు ఈడీ విచారణ ముగిసింది. 4 గంటల పాటు అధికారులు ప్రశ్నించారు. సాహితీ ఇన్ఫ్రా తరఫున జగపతి బాబు ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో జగపతి బాబు, సాహితీ మధ్య ఆర్థిక లావాదేవీలపై అధికారులు క్వశ్చన్ చేశారు. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్ నుంచి జగపతి బాబుకు పెద్ద మొత్తంలో డబ్బులు బదిలీ అయినందున జగపతి బాబును పిలిచి విచారించింది ఈడీ. గాలిలో మేడలు కడుతున్న సాహితీ ఇన్ఫ్రా ప్రీ లాంచ్ పేరిట సగం ధరకే ఫ్లాట్ అంటూ డబ్బులు కట్టించుకుని ముఖం చాటేసింది. జనాలు తండోపతండాలుగా కొనాలనే ఉద్దేశంతో జగపతి బాబుతో ప్రకటనలు చేయించింది. ప్రచారంలో జగపతి బాబును చూసిన పలువురు నిజమే కదా అనుకుని వెనక ముందు చూడకుండా, నిబంధనలు తెలుసుకోకుండా ముందుగానే డబ్బులు చెల్లించారు. అదను చూసిన సాహితీ ఇన్ఫ్రా సంస్థ కొనుగోలుదారులను నట్టేట ముంచింది. అంతేకాదు గడువు దాటినా ఇదిగో అదిగో అంటూ మభ్యపెట్టింది. మొత్తానికి నిర్మాణాలకు అనుమతి రాలేదని తెలుసుకున్న కొనుగోలుదారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలుత సాహితీ ఇన్ఫ్రా సంస్థ యాజమాన్యం చేతిలో చిల్లి గవ్వ లేకున్నా భూములు చూపించి గొంతు కోసేశారని వాపోతున్నారు. ప్రకటనలు చేసిన జగపతి బాబు తన రెమ్యునరేషన్ తీసుకుని సైడ్ అయిపోయాడని బాధితులు వాపోయారు. జగపతి బాబును చూసే వేల మంది పెట్టుబడులు పెట్టారని లబోదిబోమంటున్నారు. దాదాపు 800 కోట్లకు పైనే వసూళ్లకు పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. వందల మంది సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టి వాళ్లు ఇప్పుడు న్యాయం కోసం రోడ్డెక్కారు. మొత్తానికి సాహితీ ఇన్ఫ్రా అండ్ జగపతి బాబు ప్రకటనలతో కొనుగోలుదారులు బాధితులుగా మారిపోయారు.